నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లో మదరసా చారిటబుల్ ట్రస్ట్లో 100 కేజీల కుళ్లిపోయిన మాంసాన్ని శుక్రవారం ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ గౌస్ గుర్తించారు. మద్రాసా చారిటబుల్ ట్రస్ట్లో శుక్రవారం కరిష్మా కడుపు నొప్పితో మృతి చెందిన విషయం తెలిసిందే. కుళ్లిపోయిన మాంసం ద్వారా వండిన పదార్థాలు తినడం వల్లే చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మటన్పై ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ గౌస్ శాంపుల్స్ను ల్యాబ్కు పంపించారు. ఫస్ట్ వాసన అండి మామూలుగా. సరే ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి సార్? ఇలాంటికి మనం చెప్పడానికి కూడా లేదు. ఏం వండారంటే వాళ్ళేమో వెజిటేరియనే చూపిస్తున్నారు అక్కడ. ఇది వండలేదు అంటున్నారు. మరి అది బుధవారం అయింది అంట మా ఇప్పుడు బుధవారం. అది బక్రీద్ 17వ తారీఖు మనకి అయింది బక్రీద్. 10 అంటే దాదాపు 10 days నుంచి ఈ ఫ్రిడ్జ్లో అట్లా పారేసారు అన్నీ. చికెన్లు మటన్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. మటన్ లైట్ పెట్టి లైట్ అటు దాని మీద పెద్ద రేటు తెప్పించనా? అది అసలు దాన్ని తెగితే అది 1,1000 రూపాయలు ఇవ్వచ్చు. కొడితే మా వాడికి గంట సేపు గుర్బాలతో కొడితే అంత వచ్చింది. గుర్బంతో కొట్టి కేసు అంటే మనం పంపిస్తున్నాం ముందు. అంటే ఇది చారిటబుల్ ట్రస్ట్ అన్నారు. సేల్ ఉందో అలా కొనుక్కొని సేల్ రావాలి. 9848470967 సార్ సార్ దీనికి ఈ క్యాప్ తెలుసుకుంటుంది. వద్దు ఉంచి కట్టేసి మన ప్రొసీజర్ మనం చేసేద్దాము. ఇది వాళ్ళకి ఇచ్చేద్దాం, పోలీసులకి వాళ్ళు పంపించేసుకుంటారు. లేదు అది